కొన్ని రిమార్క్స్ అన్ని. సో మనం ఎంతవరకు చూడాలో అంతవరకు చూపించి, సో ఒక ఒక సనాతన ధర్మం కోసం అసలు అదేంటి ఏంటి అసలు దానికోసం ఏం తెలుసుకోవాలనేది థియేటర్ లో చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే చాలా మంది ఏదో బొట్టు పెట్టడానికి సిగ్గుపడుతున్నారు, ప్రసాదం తినడానికి సిగ్గుపడుతున్నారు, ఒక విభూతి పెట్టుకోవడానికి సిగ్గుపడుతున్నారు కదా. అది ఈ సినిమా చూస్తే మీరేంటి కోల్పోతున్నారు ఏంటి అనేది మనకు చూపించారనమాట. దేవుడు ప్రత్యక్షంగా దగ్గరకు వచ్చాడు, ఎవరో రూపంలో దేవుడు వస్తాడనేది చూపించారు. మనం ఆకాశానికి అంచు కనిపెట్టగలం, కానీ సనాతన ధర్మం ఎక్కడ పుట్టింది, హైందవ ధర్మం ఎక్కడ పుట్టింది అనేది కనిపెట్టడం చాలా కష్టమని చూపించారు అనమాట. బాగుందండి. అంటే పార్ట్ 1 కి 2 కి కంటిన్యూషన్ బాగా లైన్ చేశారు, డిజైన్ చేశారు. అంటే తల్లి క్యారెక్టరైజేషన్ కానీ, తమ్ముడి క్యారెక్టరైజేషన్ కానీ, చిన్న పాప క్యారెక్టరైజేషన్ కానీ, వాళ్ళు పెద్ద అయ్యాక ఏం చేశారు ఏంటి అనేది క్లియర్ కట్ గా విజువల్ గా మనకి చాలా బ్రహ్మాండంగా చూపించారు. అండ్ హిమాలయాస్ ఆ ఫైట్ సీన్లు కానీ, మీరు చాలా మంది అనుకుంటారు త్రిశూలం ఫైట్లు అదేదని, అలాగే ఉండాలి. అఘోర్ అనేటోడు అలాగే ఉంటాడు, గుళ్ళోనే ఉంటాడు, శవాల మధ్యనే ఉంటాడు. చాలా క్లియర్ కట్ గా కొన్ని ఎమోషనల్ సీన్లు చాలా బాగా కనెక్ట్ అయిపోతారు. ఒకసారి థియేటర్కి వస్తే ఎక్స్పీరియన్స్ మీరు కూడా చేస్తారనమాట. ఎందుకంటే ఇది ఏదో పబ్లిసిటీ కోసం చెప్పేది కాదు, కానీ మనం ఇలాంటి సినిమాలకు రావాలి. ఇది కేవలం బాలయ్య బాబు గారి సినిమా కాదనే చెప్తాను. ఎందుకంటే ఇది ఒక సనాతన ధర్మం సినిమా, దీన్ని మనం గౌరవించాలి అంతే. తమ్మన్ గారు బీజిఎం బాలయ్య బాబు గారు అంటే ఆయన పడుకోడు. ఇంకా ఆ సినిమా రిలీజ్ అయ్యేదాకా ఆయన పడుకోడు. ఆయన ఇంకేదైనా వేరియేషన్స్ ఉంటే కొడదామా, ఇంకా ఏదైనా వెరైటీ